హాయ్ అండి. ఇవి చూడండి గన్సగడ్డలు అంటారు మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారో తెలీదు. మా సైడ్ అయితే గన్సగడ్డలు అంటారు. ఇవైతే మాకు బాగా ఇష్టము. నేనైతే ఇవి వచ్చినప్పుడంతా ఇట్లా తీసుకొని చేస్తూ ఉంటాను. కూరగాయలు ఆయన తీసుకొస్తూ ఉంటారు. ఆయన తీసుకొచ్చినప్పుడు నాకు ఒకదానికి మా ఇంట్లో ఎవరు తినరు, 1/2 కేజీ 1/4 కేజీ అట్లా తీసుకుంటూ ఉంటాను. మా వారైతే ఇవి వాయు నొప్పులు అని చెప్పేసి తినరు. నాకు బాగా ఇష్టము. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఊర్లో బాగా తింటాము. వీళ్ళైతే తినరు. అట్లా బట్టి మాకు అలవాటు బాగా ఇవి తినేకి. ఇవైతే 2-3 సార్లు బాగా నీళ్ళలో నానబెట్టేసి బాగా నీట్గా కడిగేసేయాల. ఎందుకంటే దీంట్లో ఇసుకంతా ఉంటుంది. నీట్గా కడిగేసి ఇది ఆ సైడ్ ఈ సైడ్ అంతా కట్ చేసేయాల. కట్ చేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది ఇట్లా కట్ చేసుకొని తొందరగా మనము ఇది తొందరగా కట్ చేసేసి వేసేసుకున్నాను. లేదంటే అంతా బ్లాక్గా అయిపోతాయి బయట అట్లే వదిలేస్తే. ఇప్పుడైతే ఇది ఇట్లా బాండ్లీ తీసుకొనేసి దాంట్లోకి ఈ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ ఇట్లా పెట్టుకొనేసేయాల. పెట్టుకొని తర్వాత చూడండి ఇట్లా పెట్టుకొనేసేయాల నీట్గా. నాకని కొద్దిగానే తీసుకున్నాను, కానీ పిల్లలు ఒక్కొక్కటి అట్లా తింటారు. బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. నాకైతే బాగా ఇష్టము. మా పిల్లలకైతే ఇష్టపడరు. ఇవి వద్దమ్మా అంటారు. మా వాడు పెద్దోడైతే అట్లా తింటాడు, చిన్నోడైతే అసలు తిండు. చూడండి ఇట్లా కట్ చేసి ఉండేటివన్నీ వేసేయాలి దాంట్లోకి. ఇప్పుడు బెల్లం పొడి చేసుకోండి. అలా మనము బెల్లం అంతా బాగా పౌడర్ చేసుకొని పెట్టుకొనేసి దానిపైన అంతా ఇట్లా జల్లాల బెల్లము. చూడండి ఇట్లా ఉండాల, ఉండ్లు కూడా ఉండకూడదు. పౌడర్ చేసేసుకొని దానిపైన వేసేసి తర్వాత ఏలక్కలు ఉంటాయి కదా, అవి అంతే ఏలక్కల పౌడర్ ఇట్లా వేసేసేయాలంతానా. దాంట్లోకి కొద్దిగా నీళ్ళు అట్లా జుమికేయాలంతే, ఎక్కువ పోయకూడదు. కొద్దిగా అట్లా జల్లాలంతే. దానిపైన అట్లా నీళ్లు చల్లేస్తే మనకి అడుగంటకుండా అవి వస్తుంటాయి కదా, అవి ఆవురిలోనే ఉడికేస్తాయి బాగా. మూత పెట్టేస్తే ఆవురిలోనే నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ నీళ్ళతోనే బాగా ఉడికేస్తాయి. కానీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకోనాల. ఎక్కువ మంట పెడితే మనము అది కింద అడగంటుతుంది. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి ఇప్పుడంతా ఆవిరిలోనే ఉడుకుతూ ఉన్నాయి. చూడండి బెల్లం వేస్తున్నాం కదా, అది అంతా కరిగేస్తూ ఉంది. ఇక్కడైతే లోపల చూడండి ఆవురిలో అంతా ఉడుకుతుంది. ఒకసారి అట్లా మూత తీసేసి ఇవి అట్లా అంతా తిప్పేసేయాల. లేదంటే కిందనే అట్లా అయిపోతాయి, పైన అంతా అట్లే ఉంటాయి ఉడుక్కోకుండా. చిన్నగా అట్లా అంతా చేసేస్తే ఆవురిలోనే ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా బాగుంటాయి. నాకైతే బాగా ఇష్టం. బెల్లం వేసి ఉంటాం కదా, చిన్నప్పటి నుంచి అంతే. మా అమ్మ వాళ్ళు అయితే ఇవి ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఎక్కువ తీసుకొనేసి సంక్రాంతి పండుగ కూడా ఎక్కువ తీసుకునేవాళ్ళు. మేము సంక్రాంతి పండుగకి బాగా వస్తూ ఉంటాయి. మా ఊరు సైడ్ అయితే తక్కువ రేటు నాటి గన్సగడ్డలంతా వస్తూ ఉంటాయి. ఇవి చూడండి ఇట్లా ఇంతే అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. మనము నీళ్ళల్లో వేసి ఉడకపెడితే దాంట్లో ఉండే ప్రోటీన్ అంతా వెళ్ళిపోతుంది. ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా అంతే ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇదైతే చిన్నగా ఇట్లా అంతా కలుపుతూ ఉండాల. కలిస్తూ ఉంటే లేదంటే అది కింద అడగంటుతుంది. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇంతేనండి, గన్సగడ్డలు అంటే ఇట్లా తయారైపోతాయి. అంతే, తినే కూడా టేస్టీగా ఉంటాయి. చూడండి కట్ చేసి ఉంటే ఎన్ని అయినాయి, ఉడికితే ఎన్ని అయిపోతాయి. నాకు ఒకదానికి చాలు, సరిపోతాయి. ఇప్పుడైతే చూడండి అంతే అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసేసి వాటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇట్లా తీసుకొనేసి ఆర్నింకా తీసుకున్నాను. ఆర్నింగ్ అయితే బాగుంటాయి. ఇంకా కొద్దిసేపు అట్లా మూత పెట్టేస్తే అవంతా బాగా ఉడికిపోతాయి లోపలేను. నేనైతే ఇప్పుడు తీసేస్తూ ఉన్నాను. నాకైతే తినేయాలనిపిస్తుంది కదా, అందుకోసమే. చూడండి నాకంటే ఇవి బాగా ఇష్టము, అందుకోసమే తీసేస్తాను. దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకోనాల. నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది. కొంతమంది తినేలేదు, తినకుండా పర్వాలేదు, ఏం వేసుకోవద్దండి. తినే వాళ్ళైతే ఇట్లా నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మాకైతే ఇట్లా తినేది ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి, గన్సగడ్డలు, స్వీట్ గన్సగడ్డలు రెడీ అయిపోయినాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది, కానీ వేడివేడిగా ఉంటాయి. తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేసి తినేస్తాను, ఆర్పించుకొని.